ఈరోజు బాలయ్య బాబు గారి పుట్టినరోజు. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా సినిమాల పరంగా మనందరికీ తెలుసు, రాజకీయాల పరంగా మనందరికీ కూడా తెలుసు, అండ్ ఫ్యామిలీ పరంగా కూడా తెలుసు. కానీ ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి బాలయ్య బాబు గారి గురించి, ఇప్పటి వరకు ఎవ్వరు కూడా మాట్లాడని విషయాలు. అయితే మరి అవి ఏంటి అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా జూన్ 10 వస్తుందంటే బాలయ్య గారి అభిమానులకి ఎప్పుడు కూడా సంబరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ మధ్యన అయితే ఇంకా రిలీజ్ ట్రెండ్ కూడా వచ్చింది. ఇదివరకు ప్రతి ఊర్లో బాలయ్య గారికి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి బైక్ ర్యాలీలు, కేక్ కటింగ్లు ఇట్లాంటివన్నీ పెట్టుకుని కాసేపు వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అంటే వాళ్ళ పుట్టినరోజులాగా, సొంత పుట్టినరోజులాగా జరుపుకుంటారు అనమాట. ఇది మనంతా తెలుగు హీరోలందరికీ దానవైతే. సో మరి బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. మొత్తం ఏ సెంటర్కి వెళ్ళినా కూడా మొత్తం రచ్చరచ్చ చేస్తారు. సో మరి ఆయనకి కొన్ని కళలు అయితే మిగిలిపోయాయి అనమాట. ఈ విషయం అయితే ఎవరికి తెలియదు. ఎందుకంటే బాలయ్య బాబు గారి గురించి చాలా ఫ్యాక్ట్స్ అయితే ఎవరికి తెలియదు అనమాట. ఎందుకంటే ఆయన పొద్దున్నే ఉదయాన్నే దాదాపు 3 గంటలకో 4 గంటలకో లేస్తారు. లేచిన తర్వాత ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకుని, సో ఆయన చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ అంటే సేమ్ వాళ్ళ నాన్నగారు లాగా, అంటే ఎన్టీ రామారావు గారు లాగే ఆయన కూడా అదే టైప్లో ఫాలో అవుతారు. అలాగే లక్ష్మీనరసింహస్వామిని ఎక్కువగా పూజించడం వల్ల ఆయన పేర్లు అన్ని సింహ అనే పేరుతో అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో అందులో దాదాపు 17 సినిమాలు ఏమో చేస్తే ఆల్మోస్ట్ 15 హిట్ల దాకా వచ్చాయన్నమాట. సో అందులో సింహ ఇలాంటి ఇంకా ఏదైనా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇవన్నీ కూడా ఒక ట్రెండ్ సెట్ చేసి అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో. సో మరి ఆయన పొద్దున్న లేచిన దగ్గర నుంచి అలాగే వ్యాయామాలు, టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసుకుని రెడీ అయిపోయి, ఒకవేళ సినిమా షూటింగ్ ఉంటే 7 గంటలకల్లా సెట్లోకి వెళ్ళిపోతారని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంకా తర్వాత డైరెక్టర్లు ఆయన ఏ టైంకి పిలిస్తే ఆ టైంకి కరెక్ట్గా ఆయన క్యారెక్టర్ చేసేసి పక్కకు వచ్చేస్తారు. సో ఒక 90 రోజుల్లో అయినా సరే సినిమాని పూర్తి చేసిన ఒక స్టార్ హీరోలకు ఉన్న ఘనత ఆయనకే ఉందన్నమాట. సో మరి ఈ మధ్యకాలంలో ఎవరో అంత డెడికేటెడ్గా సినిమాలు అయితే చేయట్లేదు. సో మరి అట్లాగే ఆయనకి కొన్ని పాత్రలు చేయాలి. ఎందుకంటే ఆయన ఎన్నో చేశారు, చారిత్రాత్మకమైన కానీ, అటు ఏదైతే మైథలాజికల్ క్యారెక్టర్స్ కానీ, సో అన్ని మాస్ నుంచి క్లాస్ దాకా అన్నీ ఆయన చేయలేదు. అన్ని పాత్రలు బాలయ్య గారు చేయిందేమని ఉంటే మనం వెతుక్కోవాలన్నమాట, ఇది నువ్వు చేయలేదు అని చెప్పి. సో మరి ఆయనకైతే మాత్రం కొన్ని డ్రీమ్ క్యారెక్టర్స్ ఉన్నాయంట. అందులో ఒకటి గోనగన్న రెడ్డి క్యారెక్టర్. సో ఆల్రెడీ మనం అంతకుముందు చూసాం, రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గారు ఆ క్యారెక్టర్ చేశారు. సో మరి అట్లానే ఇంకెవరన్నా మంచి కథ రాసుకొస్తే దానిపైన ఖచ్చితంగా ఆ పాత్ర చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధమని చెప్తూ ఉంటారు. అట్లానే ఆదిత్య 369కి సీక్వెల్గా ఆదిత్య 999 అనే కథనైతే ఆయన సిద్ధం చేస్తున్నారు. దాంట్లో వాళ్ళ అబ్బాయి మోక్షగతం గారిని కూడా పరిచయం చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. సో మరి ఆ సినిమా ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావు గారు కూడా ఇంకా ఆ కథకి ఏమైనా సహకారం అందిస్తారా, లేదంటే ఆయన ఈ వారం ఆయన సింగీతం అనే ఒక సినిమా రాబోతుంది. సో మరి ఆ డైరెక్టర్ గారు ఇంకా ఆయన 90 ఏళ్ళు వేసి వచ్చినా కూడా సినిమాల మీద అంత డెడికేషన్ ఆయనకు ఉంది. సో మరి బాలకృష్ణ గారు ఆయన కలిసి ఈ సినిమా పైన ఇంకేదైనా వర్క్ చేస్తారా? సో మరి సింగీతం గారు మరి ఇంకా ఆయన ఎన్ని ఫిలిమ్స్ తీస్తారో తెలియదు. మరి ఆదిత్య 999లో ఆయన ఏమన్నా వేలు పెట్టి ఆయన కూడా ఏమైనా హెల్ప్ చేస్తారా బాలయ్య గారికి? సో మరి బాలయ్య గారు ఓన్ కథ ఆల్రెడీ మనం చూసాం. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు కూడా క్రిష్ గారికి బాలయ్య గారు కొన్ని సినిమాలు చెప్పి ఇలా చేయండి, వాళ్ళ నాన్నగారితో ఉన్న టైమింగ్ అంతా కూడా చెప్పడం, ఆ సీన్స్ అన్నీ కూడా సినిమాలో ఆయన పెట్టుకోవడం. సో చాలామంది అభిమానులను ఎంతో సాటిస్ఫై చేసిన సినిమా అనమాట. సో బాక్స్ ఆఫీస్ పరంగా కొద్దిగా వెనకబడినా కానీ కథానాయకుడు, మహానాయకుడు మాత్రం బాలయ్య గారికి కెరీర్లో ఒక మంచి క్యారెక్టర్గా, ఎందుకంటే ఎన్టీఆర్ గారు వేసిన ఎన్నో పాత్రలు, దాదాపు 60-70 క్యారెక్టర్లు ఒక సినిమాలో బాలకృష్ణ గారు వేయడం అంటే అది మామూలు విషయం కాదు. సో మరి ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఇలా సోషల్ మీడియాలో ఎన్నో తెలియని విషయాలు కానీ అలా చాలామంది చాలా పంచుకుంటూ, ఒకప్పుడు సినీ ట్రేడ్ పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆయన వివరాలని చెప్తూ ఉంటే ఫ్యాన్స్, ఇప్పుడున్న జనరేషన్ ఫ్యాన్స్ కూడా అవన్నీ తెలుస్తున్నాయి అనమాట. సో మరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు NBK 111 ఆయన సినిమా చేస్తున్నారు గోపిచంద్ మలినేని గారి దర్శకత్వంలో. మరి ఆ టీం అంతా కూడా ఆయనకు ఉదయాన్నే వెళ్ళిపోయి విషెస్ చెప్పడం. సో దాని అప్డేట్ కూడా ఈరోజు ఈవినింగ్ అయితే వస్తుందన్నమాట. సో మరి ఇంకా ఈసారి వింటేజ్ కాదు న్యూ ఏజ్ అని చెప్పి దాంట్లో క్యాప్షన్ అయితే పెట్టారు. మరొకసారి తమన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. మరి గత 5-6 సినిమాలుగా మనం చూస్తున్నాం తమన్ గారు బాలయ్య గారి కాంబినేషన్ ఎట్లా ఉంది, ఎలా దూసుకెళ్తుందని. మరి ఈరోజు NBK 111 అప్డేట్ ఎలా ఉంటుంది, ఫ్యాన్స్కి ఎంత కిక్ ఇస్తుందనేది చూడాలి.